ఇప్పుడు విశాఖ కనిపిస్తుంది అంటే విశాఖనే ఒక గ్రోత్ ఇంజిన్ గా ఎవరు చేయలేదు వీళ్ళిద్దరిలో. కాకపోతే ఇంకొక నగరాన్ని ఎందుకు చేయలేకపోతున్నారు? ఇప్పుడు బెంగళూరు కంటే విశాఖ బాగుందని నిన్న ఆయన అన్నారు. బెంగళూరు కంటే ఎక్కువ వస్తువులు ఇక్కడే ఉన్నాయి అని. ఒక హైదరాబాద్ కంటే ఒక బెంగళూరు కంటే అంత అద్భుతంగా విశాఖ ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్తున్నారు? కానీ ఈ 10 ఏళ్ల పాటు ఎవరు ఇంకొక నగరం వైపు లేదంటే ఒక నగరాన్ని మహానగరంగా చేసే ప్రయత్నం ఎందుకు చేయలేదు? నగరాలను ఎవడు సృష్టించలేడు. ప్రపంచంలో ఎక్కడా కూడా వలస అనేటువంటిది ఉపాధి ఉన్న చోటకి జనం వెళ్తారు కానీ కొత్త చోటకు వచ్చి ఇక్కడి నుంచి తయారవుదాం అనుకోరు. ఉన్నదాన్ని ఎక్స్టెండ్ చేస్తారు. అంటే ఇప్పుడు హైదరాబాద్కి ఎందుకు పోయాం మనం? ఒకప్పుడు కర్నూలు ఉంది కదా రాజధానిగా. తమిళనాడు నుంచి విడిపోయాక 3 ఏళ్ళు రాజధానిగా ఉంది. ఇప్పుడు ఆనాటి మన సెక్రటేరియట్ ఒక కాలేజీ కింద ఉంది ఇప్పుడు కర్నూలు. ఆనాటి మనకి సంబంధించినటువంటి గవర్నర్ బంగ్లా అవన్నీ కూడా అక్కడ చిన్నపాటి ఇళ్ల కింద చిన్నపాటి హాస్పిటల్ కింద ఆ స్థాయిలో ఉన్నాయి అక్కడ. అంటే వాటి స్థాయి అది ఆ రోజున. మనం తాత్కాలిక భవనాలు కూడా కాదు, ఇప్పటికి మళ్ళీ కూడా కాదు. అప్పుడు బిల్డింగ్ స్ట్రాంగ్, ఇప్పుడు కూడా బిల్డింగ్ స్ట్రాంగే, కాకపోతే అవి చిన్నవే. అది చాలక మనం రాష్ట్రం కలిసిపోతే ఎందుకు వెళ్ళాం హైదరాబాద్కి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ బోర్డు అంత ఉంది ఆ రోజుల్లో. నిజాం కట్టించిన బిల్డింగ్స్ అట్లాగే భారీ స్థలాలు ఉన్నాయి అక్కడ, ఎక్స్పాండ్ అవ్వడానికి ప్లేస్ ఉంది కాబట్టి వెళ్ళాం మనం. మరి అంత సామర్థ్యం ఇక్కడ విశాఖలో ఉంది? అంతకంటే ఎక్కువ ఉంది. అన్ని బిల్డింగ్లు ఉన్నాయా? ఎందుకు లేదు? బిల్డింగ్ అనేటువంటిది పుట్టుకొస్తాయి. బిల్డింగ్ అనేది ఎప్పుడు వస్తుంది? నగరాన్ని బేస్ చేసుకుని ఎక్స్టెన్షన్, స్థలం కావాలి. అంటే ఎటు ఎక్స్టెండ్ చేద్దామన్నా సముద్రం ఉంది, లేదంటే ఇంకా అలాగా మూడు జిల్లాలు కలిసిపోవాలి. విజయనగరం వైపుకి వెళ్ళిపోతుంది.